పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పునీత అంతోని వారి అద్భుతాన్ని తెలుసుకుందాం. దానిని పరిశుద్ధ గ్రంథ వాక్యంతో అనుసంధానిద్దాం. మన జీవితానికి పాఠాన్ని నేర్చుకుందాం. యజ్జలియను మారు మనస్సు, రాతి హృదయాన్ని మార్చే దైవిక శక్తి అన్న అద్భుతాన్ని గురించి మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈ పవిత్ర దినాన పునీత పాదువాపుర అంతోని వారి భక్తిలో దైవ సన్నిధిలో కూడి ఉన్న మీకందరికీ నా హృదయపూర్వక స్వాగతం మరియు కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. మన దైనందిన జీవిత ప్రయాణంలో ఎన్నో రకాల పాపపు శోధనలు, కఠినత్వాలు మన హృదయాలను చుట్టుముడుతూ ఉంటాయి. ఈ లోకంలో ఎంతటి క్రూరులైనను, దేవునికి వ్యతిరేకంగా జీవించేవారైనను దేవుని వాక్యం ఎదుట మోకరిల్లక తప్పదు. పూర్ణ హృదయంతో దేవుని సత్యమును ప్రకటించినప్పుడు మరియు పునీత అంతోని వారి మధ్యవర్తిత్వమును కోరినప్పుడు కఠినమైన రాతి గుండెలు సైతం కరిగిపోతాయి. దేవుడు తన సేవకులకు పాపాత్ములను మార్చే అత్యద్భుతమైన ఆత్మీయ శక్తిని అనుగ్రహిస్తాడు అనడానికి పునీత అంతోని వారి జీవితమే ఒక సజీవ సాక్ష్యం. 5వ అద్భుతమైన యజ్జలియను మారు మనస్సు పొందిన అద్భుతం గురించి మనం లోతుగా ధ్యానించుకుందాం. ఒకసారి మనం చరిత్ర పుటలను తిరగవేస్తే తన పరిపాలన సమయంలో ఎంతో దుష్టుడైన, క్రూరుడైన ఒక నియంత యజ్జలియను ద రొమానో వెరోనా ప్రాంతంలో అనేక మంది అమాయకులను ఊచకోత కోశాడు. ఆ భయంకరమైన వార్త విన్న పునీత అంతోని వారు ఏమాత్రం భయపడకుండా నేరుగా అతని అంతఃపురంలోనికి వెళ్ళి అతనిని దర్శించారు. అంతోని వారు ఆ నియంతతో ఎంతో ధైర్యంగా ఇలా చెప్పారు: నీవు దేవుని శత్రువువు, దయలేని నియంతవు, గజ్జి కుక్క లాంటి వాడివి. ఏమీ తెలియని అమాయక క్రైస్తవుల రక్తాన్ని నీవు ఇంకెన్నాళ్ళు కారుస్తావు? దేవుని శాపం చాలా తీవ్రంగా, ఉధృతంగా నీ మీద పడడానికి సిద్ధంగా ఉంది అని హెచ్చరించారు. ఆ కఠినమైన మాటలు వింటున్న భటులు సాధారణంగానే అతనిని చంపే ఆజ్ఞ ఇస్తాడేమో అని ఎంతో భయంతో కాచుకొని చూస్తూ ఉన్నారు. కానీ అక్కడ మానవ ఊహకు అందని ఒక గొప్ప దైవిక కార్యం జరిగింది. ఆ నియంత అంతోని వారి సత్యమైన మాటలతో తన క్రూరత్వాన్ని పూర్తిగా వదిలివేసి ఒక సాధువైన గొర్రెపిల్లగా మారిపోయాడు. అతడు తన మెడ చుట్టూ ఉన్న బెల్టును గట్టిగా లాగి పునీతుని ముందు సాష్టాంగపడి తాను చేసిన పాపాలకు పరిహారాన్ని అర్థించాడు. చేసిన పాపాలకు పశ్చాత్తాపం చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. యజ్జలియను తన భటుల వైపు తిరిగి, తోటి సైనికులారా, దీనిని చూసి ఆశ్చర్యపడకండి, ఇది నిజం. ఈ గురువులో మహామహిమ వెలుగులా నాకు కనిపిస్తూ ఉంది. అది నన్ను చాలా భయపెట్టింది. నేను నేరుగా నరకానికి వెళ్తానేమో అన్న భయం నన్ను ఆవరించింది అని వారితో చెప్పాడు. అప్పటి నుండి యజ్జలియను పునీతుడంటే చాలా భక్తిగా ఉండేవాడు. మరియు అతడు జీవితాంతం తాను చేసిన మహాపాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటూనే ఉన్నాడు. ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈ అద్భుతం మనందరి జీవితాలకు ఎంతో గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తూ ఉంది. ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26, 27 వచనాలలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది: మీకు నూతన హృదయమును దయచేయుదును, నూతన ఆత్మను మీలో ఉంచెదను. మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును. నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించునట్లును, నా విధులను పాటించునట్లును చేయుదును. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9, 10 వచనాలలో అపోస్తులుడైన పౌలు ఈ విధంగా చెప్తారు: నీ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు. ఎలైనా మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణమును పొందును అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ప్రియ సోదరులారా, మన జీవితాలను ఒక్కసారి పరీక్షించుకుందాం. సాధారణంగా ఎవరైనా వ్యక్తిని దూషిస్తే తిరిగి తిట్టి దూషించటం మానవ సహజం. అలాంటిది పునీత అంతోని వారు అంత కఠినంగా మాట్లాడిన ఆ నియంత ఎందుకు దూషించలేదు? అతడు పాపాత్ముడైన హెరోదియాను బప్తిస్మ యోహాను ఖండించినప్పుడు పెంచుకున్న పగ తీర్చుకోలేదు.
ఎందుకంటే ఆ నియంత హృదయం అంతోని వారి మాటలకు ప్రతిస్పందించి మారు మనస్సు పొందింది. మనం కూడా అప్పుడప్పుడు ఇతరుల చేత ఖండించబడతాం. కానీ ఏ కారణాన ఖండించబడుతున్నామన్నది చాలా ముఖ్యం. మనం తప్పు చేస్తే తప్పును సరిదిద్దుకోవాలి. అదే సమయంలో ఎదుటివారు దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తే వారిని ధైర్యంగా పునీత అంతోని వారి వలె ముందుకు వచ్చి ఖండించాలి. కాబట్టి ప్రియ సోదరులారా, రండి మనమందరం కలిసి ఏక మనస్కులమై పూర్ణ హృదయంతో ఈ పవిత్ర ప్రార్థనలో ఏకీభవిద్దాం. సత్యస్వరూపి, నేనే మార్గము, సత్యము, జీవము అని పలికిన నీకు వేలాది వందనములను చెల్లించుచున్నాము. మేము పునీత అంతోని వారిలా మీ ఆజ్ఞానుసారము జీవించి ధైర్యముగా ముందుకు వచ్చి తప్పు చేసిన వారిని ఖండించులాగా మాకు మీ ధైర్యమును ప్రసాదించండి. మేము ఇతరులచే ఖండింపబడినప్పుడు అది మా మంచికే అని గుర్తెరిగి మా జీవితాలను సరిచేసుకొని ఆ నియంత వలె మారు మనస్సు పొందు భాగ్యమును మా కొసగుమని నీ పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము స్వామి. ఆమెన్. పునీత అంతోని వార మా కొరకు వేడుకొనండి. ఈనాటి సుకృత కార్యం మన హృదయములలోని దుష్ట ఆలోచనలు, చెడు కార్యములు విసర్జించి దేవుని సేవలో జీవించుదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.